చంద్రబాబు అరాచక విత్తనం వేసి పెంచుతున్నారని, అది రేపు చెట్టయితే టీడీపీకి నష్టం తప్పదన్న జగన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. అసలు వైసీపీ పాలనే అరాచకాలకు తెరలేపిందంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటు కాకిలపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు పోలీసు అధికారుల సంఘం. ఏపీలో పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్. డీఐజీ స్థాయి అధికారులు మాఫియా నడుపుతున్నారు, డీఎస్పీలు సీఐల ద్వారా మద్యం ఇసుకల్లో వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులే వసూళ్ల సొమ్ములో ఎమ్మెల్యేలకు వాటా ఇస్తున్నారన్నారు జగన్. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డీఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు, ఆయన కింద సీఐలు, ఓ డిఎస్పీ, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉన్నారు, రివర్స్. సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. పోలీసులు మాఫియా డాన్లుగా మారిపోయి ప్రభుత్వ పెద్దల కోసమే పనిచేస్తున్నారని జగన్ అనడంపై తీవ్ర వివాదం తలెత్తింది. జగన్ కామెంట్స్ పై కన్నెర్ర చేస్తున్న పోలీసులు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. పోలీసులను చాలా అవమానకరంగా, హేళనగా జగన్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నేరస్తులతో, మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా, అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పుడు సంస్కృతికి సీఎం చంద్రబాబు బీజం వేశారన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. అవినీతి, అరాచకానికి వైసీపీ హయాంలోనే బీజం పడిందన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని మీరు వేశారు. అటువంటి విత్తనం అవినీతికి పరాకాష్ఠగా, అరాచకానికి పరాకాష్ఠగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారా అంటే ఫస్ట్ నుంచి ఉంది. దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది. ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు పూనుకుంటే ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళా ఈరోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక డీప్ టెక్, అదేవిధంగా ఒక టెక్నాలజీ. ఏపీ పోలీసులను దేశం మెచ్చుకుంటుంటే ఓ మాజీ సీఎం ఇలా మాట్లాడడం సరికాదంటూ జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.